హలో అండి, ఇవాళ నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు కూడా వేసుకుంటానండి. కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం అండి, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం, చికెన్ కలుపుకుందామండి. ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం పట్టేలా కలుపుకుందాం. కొబ్బరి పట్టుకుందామండి, కొంచెం కొబ్బరి వేసుకుంటున్నా. కొబ్బరి పేస్ట్ అండి, కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను కదండి. కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, దీంట్లోనే కలుపుకోవాలండి. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయలు 2 వేసానండి. ఇప్పుడు కొబ్బరి, ఉల్లిపాయలు, పెరుగు మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలండి. చికెన్ కర్రీ కళాయి పెట్టేసుకున్నాం కదండి, కొంచెం నూనె పోసుకుందాం. కలిపి పెట్టుకుని చికెన్ వేసేసుకుందామండి. నూనె వేడైంది కదా, చికెన్ వేసుకుందాం. చికెన్ బాగా కలుపుకోవాలండి. చికెన్ బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఏగి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేయాలి. చికెన్ దగ్గర ఒక 10 నిమిషాల పాటు బాగా ఏగాలండి. ఎంత ఏగితే అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ కర్రీ. చికెన్ ఏగుతా చూసారా, నీళ్లు రావడం మొదలైందండి. ఇంకా బాగా దగ్గర ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలండి. ఎలా ఉడుకుతుందో చూసారా. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదా అడుగు అంటేసిద్ది. మనం పావు గంట సేపు ఉడకాలని వదిలేయకూడదండి, కలుపుతూ ఉండాలి, లేదా మాడిపోయిద్ది కర్రీ. చికెన్ ఉడికిపోయి నూనె చూసారుగా పైకి వస్తుంది కదండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం, లైట్గా పోసుకుందామండి. కొంచెం ఎక్కడైనా ముక్క ఉడకపోయినా ఇంక ఇప్పుడు వాటర్ పోసేస్తాం కదా, ఉడికిపోయిద్ది. ఆ వాటర్ అన్నీ ఉడికిపోయేదాకా కొంచెం అమ్మాయి గ్రేవీ కావాలందండి, అందుకని కొంచెం వాటర్ పోసా. లేకపోతే అసలు వాటర్ పోసుకునే పనే ఉండదు. చికెన్ కలిపి పెట్టిన గిన్నెలోనే వాటర్ పోసుకున్నాను. కొంచెంసేపు ఉడకాలండి, ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకాలి. ఎంత బాగా ఉడుకుతుందో కదండి, బాగా ఉడుకుతుందండి. కొంచెం నేను గ్రేవీ ఉండేటట్టే చేస్తానండి. ఇప్పుడు వాటర్ అన్నీ కొంచెం ఇంకిపోయి కొంచెం గ్రేవీ ఉండేలాగా చేస్తాను. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ లాగా వండమంటారండి. ఒకళ్ళు గ్రేవీ కావాలంటారు, ఒకళ్ళు ఫ్రై కావాలంటారు. నేను ఎలాగున్నా తినేస్తా, మా వారు అసలు తినరు. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి, కొంచెం లవంగా చెక్క పౌడర్ కూడా వేసుకుందాం. వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకుందామండి. నేను ఇంత గ్రేవీ లాగా ఉంచుతున్నానండి కర్రీ. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, కొంచెం కొత్తిమీర అండి, కొంచెమే ఉంది కొత్తిమీర, అందుకే కొంచెం వేసానండి. స్టవ్ ఆపేసేసుకున్నాం. స్టవ్ ఆపేసుకుంటున్నానండి. ఇంత గ్రేవీ లాగా ఉంచుకున్నానండి, అన్నంలో కలుపుకోవడానికైనా బాగుంటుంది కదా. ఇలా గ్రేవీ కర్రీ లాగా అయితేనే బాగుంటుందండి చికెన్ కర్రీ. అంటే చికెన్ ఎలా వండుకున్నా బాగుంటుంది, ఎప్పుడు ఒకలాగా వండుకున్నా బాగోదు కదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వండుకోవాలి. నేను ఇవాళ గ్రేవీలా చేశాను. ఎంత బాగుందో అనండి. ఉడికేటప్పుడు ఒక్కొక్కసారి ఆవిరికి సరిగ్గా కనబడదండి చికెను. మరి ఆవిరి ఎంత పోయేదాకా ఉంచుదామంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. చికెన్ గ్రేవీ కర్రీ ఎంత బాగుందో అనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.